మత్స్యకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. వారికి ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. ఆ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు సీఎం. మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లిన చంద్రబాబు చేపలు పట్టే విధానాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో సముద్రం దగ్గరకు వెళ్లి జాలర్లతో స్వయంగా మాట్లాడారు. చేపలు పట్టడం దగ్గర నుంచి అమ్మడం వరకు ఏం కష్టాలుంటాయో అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారులకు రోజుకు ఎంత ఆదాయం వస్తుందనే వివరాలను ఆరా తీశారు. మత్స్యకారుల సేవలో పేరుతో ఆర్థిక సాయాన్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద జాలర్లకు అందించే సాయాన్ని 10 నుంచి 20 వేలకు పెంచారు. ఈ స్కీమ్ కింద 259 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. గత సీఎం లాగే ఇప్పుడు కూడా బటన్ నొక్కొచ్చు, కానీ కష్టాలు తెలుసుకోవడానికే ప్రజల దగ్గరకు వచ్చానన్నారు సీఎం చంద్రబాబు. 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో ఈరోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా బటన్ నొక్కొచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అప్పు 10 లక్షల కోట్లకు చేరిందన్నారు సీఎం చంద్రబాబు. ఆ డబ్బుతో ఏం చేశారో కూడా అర్థం కాలేదన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుంటానన్నారు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. జాలర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29% ఏపీ నుంచే ఉంటుంది. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.5 లక్షల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.